దేశ రాజకీయాలలో బాహుబలిగా ఎదిగిన ప్రధాని మోదీ ప్రభ మసకబారుతున్నదా? రైతు ఉద్యమాన్ని తేలికగా తీసుకున్న మోదీ బొద్దింకల దెబ్బకు ఎందుకు తల ఉంచారు? పొరుగు దేశాలలో లాగా మన దేశంలో జంజీ ఉద్యమాలు ప్రభుత్వాలను మార్చగలవా? సిజెపి ఉద్యమ తీవ్రతను పసిగట్టడంలో వ్యవస్థలన్నీ ఎందుకు విఫలమయ్యాయి? దిద్దుబాటు చర్యల్లో భాగంగానే సుప్రీంకోర్టు నిరసనపై బలప్రయోగం కూడదని అన్నదా? రొటీన్ రాజకీయ వ్యూహాలతో యువతరం ఆవేశాన్ని అడ్డుకోలేమని మోదీ గ్రహించారా? కేంద్రంలో చక్రం తిప్పుతున్న మోదీ షా వ్యవహార శైలి ఆర్ఎస్ఎస్ పెద్దలకు నచ్చడం లేదా? ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు మోదీ షాకు హెచ్చరికగా భావించవచ్చా? జంతర్ మంతర్ ఉద్యమం తర్వాత బీజేపీలో మోదీకి కొత్త సవాళ్లు ఎదుర్కొనున్నాయా? భోగాపురం వేదికపై ప్రధాని మోదీని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అవసరానికి మించి పొగిడారా? భోగాపురంలో చంద్రబాబుకు మోదీ ఇచ్చిన బిగి కౌగిలి పర్యవసానాలు ఎలా ఉండబోతాయి? ఇకపై తాను ప్రెషర్ గ్రూప్ గా పనిచేస్తానని కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ప్రకటన ఎలా ఉంది? విజిల్ బ్లోయర్స్ గా ఉండాల్సిన వారు రాజకీయ నేతలుగా మారితే జరిగే నష్టం ఏమిటి? నెత్తిన తట్టెడు అవినీతి కేసులు మోస్తున్న జగన్ తాను బొద్దింకనేనని ప్రకటించడం రోతగా లేదా? కేవలం చట్టాలు చేయడం ద్వారా వ్యవస్థలలో జవాబుదారీతనాన్ని తిరిగి తీసుకురాగలమా? నానాటికి దిగజారిపోతున్న నైతిక విలువల్ని పునరుద్ధరించకుండా వ్యవస్థల ప్రక్షాళన సాధ్యమా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఈరోజు రాత్రి 8:30 గంటలకు